తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే సార్, చాలామంది కూడా నరాల బలహీనత ఎక్కువగా బాధపడే వాళ్ళని చూస్తున్నాం. సో ఇలాంటి వాళ్ళు నిజంగా వాళ్ళ ఫుడ్ డైట్లో కావచ్చా, లేదంటే లైఫ్ స్టైల్ విధానంలో చేంజెస్ చేసుకుంటే ఈ నరాల బలహీన నుంచి బయటపడే మార్గాలు ఉన్నాయంటారు? ఖచ్చితంగా ఉన్నాయమ్మా. ఈ మధ్యకాలంలో చిన్న వయసు నుంచే నరాల బలహీనత సమస్య కలుగుతుంది. వయస్సు నిమిత్తం లేకుండా, మరి స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరికీ ఈ సమస్య కలుగుతుందమ్మా. మీరు ఒక 50 మందిని గమనించినట్లయితే 50 మందిలో దాదాపు ఒక 30 మందికి ఇంచుమించు నరాల బలహీనత సమస్య. మంచి ఆహారం తీసుకుంటుంటారు, నరాల బలహీనత సమస్య. బాగా నిద్రపోతుంటారు, నరాల బలహీనత. మంచి ఆహారం తీసుకుంటుంటారు, బాగా నిద్రపోతుంటారు. ఒక్కొక్కరైతే రోజు 10 గంటల సేపు నిద్రపోయి ఉదయం లేచినప్పటికీ నరాల బలహీనత సమస్య. కొంతమంది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బాగుంటారు, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నుంచి మళ్ళీ డల్ అయిపోతారు. ఇంకా చేత కాదు, ఏ పని మీద ఆసక్తి ఉండదు, ఓపిక ఉండదు, నీరసము, నిస్సరణ, బలహీనత, అంతుపట్టని అంత చిక్క నీరసం. 4 అడుగులు వేయాలన్నా ఓపిక ఉండదు, ఏదైనా ఆలోచన చేయాలన్నా ఓపిక ఉండదు, కాన్సన్ట్రేషన్ చేయలేరు. కాళ్ళ నొప్పులు, పిక్కల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు చేతులు తిమ్మిర్లు, కాళ్ళు చేతులు మంటలు. ఒకటేమిటమ్మా, వీపు నొప్పి పట్టుకుందని చెప్పేసి, తల బరువుగా ఉందని చెప్పేసి, తల నొప్పిగా ఉందని చెప్పేసి, కండాలు పట్టుకున్నాయని చెప్పేసి, కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఉన్నాయని చెప్పేసి, ఇట్లా రకరకాల ఒక్కొక్కరు ఒక రకమైన సమస్య. మొద్దు బారిపోయినాయి కాళ్ళు చేతులు అని చెప్పేసి, ఇట్లా రకరకాల సమస్యలు అమ్మా. అసలు ఈ నరాల బలహీనత సమస్యకు కారణాలు అసలు ఎందుకు కలుగుతుందంటే అమ్మా, రెండు కారణాలమ్మా. రెండు మార్పులు జరగడం వల్ల నరాల బలహీనత కలుగుతుంటుంది. మన నరాల చుట్టూ మైలిన్ అనేటువంటి ఒక పొర ఉంటుందమ్మా. మైలిన్ షీత్ దెబ్బతినడం వల్లనే నరాల బలహీనత సమస్య కలుగుతుంటుంది. అంటే కాళ్ళు చేతులు మంటలు ఉండడం కానీ, కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఉండడం కానీ, నొప్పులు ఉండడం కానీ, మొద్దుబారిపోవడం కానీ, ఒక రకమైన అనేక రకాల లక్షణాలమ్మా. సో మైలిన్ షీత్ అనేది బాగా ఉండి, సరిగా అది సక్రమంగా ఉండి, కణం చుట్టూ కణకవచం బాగా సౌష్ఠవంగా, దృఢంగా, గట్టిగా ఉంటే ఈ యొక్క సమస్య రాదు. ఎప్పుడైతే మైలిన్ షీత్ దెబ్బతింటుందో ఈ సమస్యలు వస్తుంటాయి. ఈ మైలిన్ షీత్ దెబ్బతినడానికి ఇప్పుడు షుగర్ వ్యాధి ఉందమ్మా. దీర్ఘకాలం పాటు షుగర్ ఉన్నప్పుడు మైలిన్ షీత్ దెబ్బతింటుంది. అంటే ఆ షుగర్ వ్యాధి, షుగర్ రక్తంలో ఎక్కువగా ఉండడం చేత క్రమక్రమంగా ఈ మైలిన్ షీత్ డ్యామేజ్ చేయడానికి కారణభూతం అవుతుంది. ఇలా అనేక రకాల కారణాల వల్ల కూడా ఈ మైలిన్ షీత్ దెబ్బతింటుందమ్మా. పోషకాహార లోపం వల్ల కూడా మైలిన్ షీత్ దెబ్బతింటుంది. ఇట్లా అనేక రకాల కారణాల చేత, మానసిక ఒత్తిడి వల్ల, తీసుకునే ఆహార పదార్థాలు ఉన్నటువంటి కొన్ని అనారోగ్యకరమైనటువంటి అంశాల వల్ల మైలిన్ షీత్ దెబ్బతింటుంది. దీనివల్ల నరాల బలహీనత కలుగుతుంటుంది. ఇంకోటి ఏంటంటే, మనకు కణాలలో శక్తినిచ్చేటువంటి కేంద్రాలు మైటోకాండ్రియా అని చెప్పేసి ఉంటాయమ్మా. ఈ మైటోకాండ్రియా వల్లనే మనకు శక్తి వస్తుంటుంది. మనం నడవాలన్నా, కూర్చోవాలన్నా, లేవాలన్నా, ఒకరితో మాట్లాడాలన్నా, ఆలోచన చేయాలన్నా, మరి ఏది చేయాలన్నా మైటోకాండ్రియా సమర్థవంతంగా పనిచేయాలి. ఈ మైటోకాండ్రియా సరిగ్గా పనిచేయకపోవడం చేత కానీ, మైటోకాండ్రియా ఉత్పత్తి సరిగ్గా కణాల్లో లేకపోవడం చేత కానీ నరాల బలహీనత సమస్య కలుగుతుంటుంది. సో ఇది జనరల్గా. దీనికి పోషకాహార లోపం కారణం కావచ్చు, అదేవిధంగా హార్మోన్ల అస్తవ్యస్తత కారణం కావచ్చు, బీపీ ఇలాంటి సమస్యల కారణం కావచ్చు, స్థూలకాయం సమస్య కారణం కావచ్చు, మానసిక ఒత్తిడి కారణం కావచ్చు, వాతావరణ కాలుష్యం కారణం కావచ్చు, ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటి ఎక్కువగా అతిగా విచ్చలవిడిగా తీసుకోవడం కారణం కావచ్చు, ఆల్కహాల్ సేవన కారణం కావచ్చు, ధూమపానం కారణం కావచ్చు. ఒకటేమిటమ్మా, వేళకు విశ్రాంతి లేకపోవడం కారణం కావచ్చు, నిద్ర కారణాలు అంతే కదమ్మా. సో అనేక రకాల కారణం, నిద్ర లేకపోవడం కారణం కావచ్చు. ఏ కారణం వలన ఈ సమస్య వస్తుంటుంది. కొన్నిటికి స్పష్టమైన కారణం తెలిస్తే కొన్నిటికి ఎలాంటి స్పష్టమైన కారణం కూడా ఉండదమ్మా. సో డాక్టర్ దగ్గర ఉండదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నరాల బలహీనత ఇలాంటి లక్షణం ఉన్నప్పుడు డాక్టర్ దగ్గర పోతే సార్ డాక్టర్ అన్ని పరీక్షలు చేసేసి నార్మల్ అని చెప్తాడు. సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను, తర్వాత ఎక్స్రే, రక్త పరీక్ష, యూరిన్ టెస్ట్, వాటినా తెలుసమ్మా. అన్ని పరీక్షలు చేస్తాడు. వ్యాధి నిర్ధారణలో భాగంగా ఏం లేదండి అని చెప్తాడు. సో వీళ్ళు ఏమనుకుంటారు, నేను ఇంత కష్టపడి డాక్టర్ దగ్గర పోయి ఇంత సమస్యతో బాధపడుతుంటే అన్ని పరీక్షలు చేయించేసి ఏం లేదని చెప్తాడు, నాకేమో నొప్పి తగ్గట్లేదు అని చెప్తాడమ్మా. సో అక్కడికి కూడా డాక్టర్స్ భరోసా ఇచ్చేసి ఏం లేదండి, మీరు మానసికంగా ధైర్యంగా ఉండండి, మంచి ఆహారం తీసుకోండి, టయానికి రెస్ట్ తీసుకుంటుండి, మీరు ఏం లేనప్పుడు ఎందుకు ఇలాంటి బాధపడుతుంటారని చెప్పేసి కూడా వాళ్ళు భరోసా చెప్తారు, ధైర్యం చెప్తారు. ఆ చాంబర్లో అంతసేపు ఆ ధైర్యం, మళ్ళీ బయటకు వచ్చేప్పటి నుంచి యథారాజే తదా ప్రజ, మళ్ళీ బాధపడుతుంటారు. వాళ్ళు పాపం మానసికంగా కూడా చాలా కుంగిపోతుంటారు. సో ఏది ఏమైనప్పటికీ మరి సమస్య ఉండి మందులు వాడడం మంచిది. ఒక్కోసారి సమస్యలో ఏది బయటపడదాం. అలాంటప్పుడు మరి ఏం చేస్తారమ్మా,
కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధము స్పష్టంగా కారణం తెలిసి డాక్టర్లు మందులు ఇచ్చి ఆ మందులు వాడుకుంటూ కూడా ఇది వాడుకోవచ్చు. మరి ఎలాంటి కారణం స్పష్టంగా లేకపోకుండా కూడా నరాల బలహీనత సమస్య వచ్చినప్పుడు కూడా నేను చెప్పినటువంటి ఔషధం చాలా సమర్థవంతంగా పనిచేస్తుందమ్మా. ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే అశ్వగంధ చూర్ణం ఒక 100 గ్రాములు తీసుకోవాలమ్మా. అశ్వగంధ చూర్ణం మనం మార్కెట్లో దొరుకుతుంది. అశ్వగంధ చూర్ణం 100 గ్రాములు తీసుకొని ఆ 100 గ్రాముల అశ్వగంధ చూర్ణంలో 50 గ్రాములు ఈ యొక్క వామును వేయించి చేసినటువంటి చూర్ణం కలిపేసేయాలి. అదేవిధంగా ఒక 10 గ్రాములు దాల్చిన చెక్క చూర్ణము, 5 గ్రాములు లవంగాల చూర్ణం. దాల్చిన చెక్క లవంగాలు కాస్త వేయించి కలిపితే మంచిదమ్మా. సో ఈ పదార్థాలను బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి నర్వస్ వీక్నెస్ని తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి, సమస్య కొద్దిగా ఉంటే, సమస్య ఎక్కువగా ఉంటే రోజు 2 సార్లు 1/2 టీ స్పూన్ పొడిని 1 కప్పు గోరువెచ్చని పాలలో కలిపి కానీ, లేకపోతే తగినంత తేనె వాడదైనటువంటి వాళ్ళైతే కాస్త తేనె కలిపి కానీ తీసుకోవచ్చమ్మా. ఈ విధంగా రెగ్యులర్గా వాడుకోవడం వల్ల ఏ కారణం వల్ల నరాల బలహీనత సమస్య వచ్చినప్పటికీ ఈ యొక్క ఆ ఔషధం వల్ల సమర్థవంతంగా ఔషధం పనిచేసి ఆ నరాల బలహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. ఓకే, చాలా థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే.